ఇగో తండ్రి కొడుకులు ఆర్థిక నేరగాళ్ళు అయిపోయి. ఇంతకు మించి ఏం కావాలనే? తండ్రి కొడుకులు ఆర్థిక నేరగాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చాలవు. బా ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాన భూములకు పట్టా. ధరణి అంతా కేసీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజ్కే ఇచ్చేశారు. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పారిపోయాడు. ఫార్ములా ఈ స్కామ్ను 600 కోట్లు త్వరలో ఫార్ములా ఈ స్కాము 600 కోట్లు త్వరలో చెప్తారన్న రేవంత్ రెడ్డి. సభలో అరవకుంటే హరీష్కు ఇంట్లో దెబ్బలు పడతాయని చెప్పిండు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం మనం చూస్తూ, ఇక్కడ కాపలా కుక్కలు కాదు వేట కుక్కలు. గత ప్రభుత్వం హయాంలో ప్రజల ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. ధరణితో పాటు ఇక్కడ ఆర్థిక అవకతవకలపై ఆడిట్, భూభారతి చట్టం, ప్రజల నిజమైనటువంటి చట్టం విస్తృత చర్చలతో తెచ్చాం మంత్రి పొంగులేటి అన్నాడు. ఇక్కడ రైతు భరోసాలపై నేడు శాసనసభలో చర్చ ఉంటుంది. పథకంపై సీఎం ప్రకటన. మంత్రి కోమటిరెడ్డి శాసన మండలిలో వాయిదాల పర్వం అని ఒక వార్త కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తే తండ్రి కొడుకులు ఆర్థిక నేరగాళ్ళు. ఇక దీనికి మించిన ఇంకోటి ఏముండదు. దీనికి మించినటువంటి విధానం ఇంకోటి ఉండదు. తండ్రి కొడుకులు ఇద్దరు ఆర్థిక నేరగాళ్ళుగా తయారయ్యారు అంటే ఎట్లా వీళ్ళు ఇంత తయారయ్యారు? వీళ్లకు 10 ఏళ్ల కాలంలో అవకాశం ఇస్తే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి ముఖ్యమంత్రి అయినప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది. 17,000 కోట్ల రూపాయలు నీ జేబులు ఉండడం చూడు, 7 లక్షల కోట్ల రూపాయలు నీకు అప్పులు ఉన్నవడం. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న అప్పుడు పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఉద్యోగాలు ఇవ్వలేదు. 10 ఏళ్లలో ఉద్యోగాలు అని కేసీఆర్తో పోల్చుకుంటే 10 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి బెటర్ కదా, చాలా బెటర్ కదా అంటున్నా. ఉద్యోగాలు వద్దురా బాబు మేము రాయలేకపోతున్నామని ధర్నాలు చేసే స్థాయికి తీసుకొచ్చు. అంటే ఎక్కడ చూసిన కమిషన్లు, మిషన్ భగీరథ తెచ్చిన కమిషన్లు, మిషన్ కాకతీయ తెచ్చిన కమిషన్లు, కాళేశ్వరం తెస్తే లూటి. ప్రజలకి ఏమొరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, భవిష్యత్తు ఎట్లా భరిస్తారన్న సోయి లేకుండా అడ్డంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన అత్యంత దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ కుటుంబం, దుర్మార్గులు, ఆర్థిక నేరగాళ్ళు, ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా కుదేలు చేసినటువంటి దుర్మార్గులు అని చెప్పి ప్రజలంతా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ పార్టీలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, నెత్తి నోరు కొట్టుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. వీళ్ళు వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఎలాంటి దొడ్డిదారిని అయినా ఎంచుకుంటారు, ఎలాంటి తప్పులైనా చేస్తారు అనేది ప్రజలకు అర్థమైపోయింది, రాజకీయ నాయకులకు అర్థమైపోయింది. వీళ్ళు తప్పుడు చేయడానికి ఇలా మూసీ నదికి సంబంధించినటువంటి డిపిఆర్ మూసీ నదికి సంబంధించి ఏదైనా ఉండదనుకో, ఏదన్నా చిన్న ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం కానీ ఈ ఆక్రమణలు తొలగించే కార్యక్రమంలో ఉన్నప్పుడు వీళ్ళు అంటే ప్రజల ముసుగులో దొంగల్లాగా కొంతమందిని జొరిపించి అక్కడ పెద్ద క్రియేట్ చేసి మీడియాను పంపిస్తారు. అక్కడ మీడియాని వీళ్ళే పంపించేస్తారు. అక్కడ ఏదైనా ఒక అల్లరి క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని అపహాస్యం పాలు చేయడానికే సగం మంది మీడియా, సగం మంది నేరగాలని అందరూ కలిపి అందరూ దొబ్బేస్తారు. ఇది వీళ్ళ యొక్క టాలెంట్. ఇదే కాదు ఇప్పుడు లగచర్ల ఘటన. ఈ భారతదేశ చరిత్రలో తీవ్రవాదులు ఉండేటువంటి, తీవ్రమైన నేరగాళ్ళు, రౌడీలు ఉండేటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇట్లా లగచర్ల లాంటి ఘటనలు జరగలేవు. కానీ అలాంటి ఘటనలు జరగడానికి కారకులైనటువంటి తండ్రి కొడుకులు, బావ మరదళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి పైసలు ఎర్రచూపి వాళ్ళనే ఆ సీన్ను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా చేసిన సంఘటనలే లగచర్ల లాంటి సంఘటనలు. ఇవి సమాజానికి కానీ పారదర్శకతకు కానీ ఇలా అంత మంచివి కావు. సమాజం పర్ఫెక్ట్గా ఉండాలంటే, సమాజం ఉన్నతంగా ముందరికి పోవాలంటే ఖచ్చితంగా పాలకులు ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కోసం పనిచేయని పాలకులు, ఉద్యోగాలు ఇవ్వలేని పాలకులు, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో గుర్తించలేని పాలకులు, ఒక దౌర్భాగ్యంలో, ఒక నైరాశ్యంలో ఉన్నటువంటి కేసీఆర్ లాంటి పాలకుడు ఇక భవిష్యత్తులో ఉండకూడదనే ప్రజలు కోరుకుంటా ఉన్నారు.
ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళంతా. ఆదాని అంబానీలతో పాటు కూడా నేరవ స్థాయిలో నేరాలతో పాలు పంచుకుంటున్నటువంటి ఈ దుర్మార్గులు. కాబట్టి వీళ్ళని కూకటి వేలతో పీకేయాలన్నదే అందరి యొక్క జగమెరిగినటువంటి సత్యం. వీళ్ళిద్దరిని కూడా అంటే తండ్రి కొడుకుల యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రజల మీదనే ఆధారపడి ఉందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి.